పర్యాటక ప్రాంతమైన గండికోటలో బాలిక హత్య కలకలం రేపుతోంది. గండికోటకు బాలికను లోకేష్ అనే యువకుడు తీసుకురావడం సీసీ కెమెరాలో రికార్డైంది. బాలికను తీసుకుని గండికోటకు వచ్చిన లోకేష్ ఒక్కడే అక్కడి నుంచి తిరిగి వెళ్లాడు. లోకేష్ ఒక్కడే బాలికను గండికోటకు తీసుకెళ్లి పథకం ప్రకారం ప్లాన్ చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం గండికోట నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కడప జిల్లాలో మైనర్ బాలిక హత్య కూడా కలకలం లేపుతుంది. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే నిన్న కాలేజీకి వెళ్ళినటువంటి అమ్మాయి కూడా ఒకసారిగా కాలేజీకి వెళ్ళకపోవడంతో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిందనేది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతి కష్టం మీద ఆ అమ్మాయి కూడా గండికోట ప్రాంతంలో ఒక అబ్బాయితో తిరుగుతుందనేది కూడా ప్రస్తుతం సమాచారం రాబడటంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టడానికి కూడా ప్రస్తుతం అక్కడ విగత జీవితగా కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి కూడా అప్పటికే మృతి చెందింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా కలకలం లేపుతుంది. ఎందుకంటే గతానికి భిన్నంగా ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా గండికోట ప్రాంతంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల పర్యాటకులు సైతం కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి అని చెప్పి నేరుగా చెప్తూ వస్తున్నారు. అయితే పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నటువంటి పోలీసులు సైతం కూడా ఇందుకు ప్రధానంగా మోటో ఏందనేది కూడా ప్రస్తుతం కనుక్కునే పనిలో ఉన్నారు. ఏదైతే గండికోట ప్రాంతానికి ఎంట్రన్స్ లోనే సీసీ కెమెరా ఉండడంతో ఒక లోకేష్ అనే అబ్బాయితో ప్రస్తుతం బైక్ మీద అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా గండికోటకు వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి అబ్బాయి తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అబ్బాయి వచ్చిన దాదాపు 8:30కు ఎంట్రీ అయినారు. 10:30కు అబ్బాయి ఒకడే వెళ్ళడం పట్ల కూడా ప్రస్తుతం 2 గంటల ప్రాంతంలో ఏం జరిగింది అనేది కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో లోకేష్ కూడా చాలా విస్తుపోయి నిజాలు బహిర్గతం చేసినారని చెప్పవచ్చు. అమ్మాయిని కూడా ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి ప్రస్తుతం మనమున్న ప్రాంతానికి ప్రదేశానికి తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో కూడా ఆ అమ్మాయి అబ్బాయి కూడా ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకోలేదానికి కూడా అబ్బాయి ముందుగానే పథకం రచించి ఇక్కడ తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ నేపథ్యంలో అమ్మాయితో మాట్లాడే క్రమంలో ప్రస్తుతం ఆ బాలిక పట్ల కూడా ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే హనుమగుత్తి గ్రామానికి చెందినటువంటి బాలిక కానీ ఇటు లోకేష్ కానీ కూడా ఇరువురు సన్నిహితంగా ఉండడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు మందలిచ్చి అమ్మాయిని కూడా పొద్దుటూరులోని సర్వకట్ట వీధిలో నివాసం ఏర్పరచుకున్నారు. అంటే వాళ్ళ సొంత ఇంటి నుంచే కాలేజీకి రోజు నిత్యం వెళ్తూ వస్తుంది. ఈ క్రమంలోనే సొంత అన్నయ్య కూడా అమ్మాయిని వదిలిపెడుతూ తీసుకురావడం పట్ల కూడా చాలా జాగ్రత్తగా మెలిగవడని చెప్పి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం లోకేష్ ఉన్న పలంగా ఎందుకు అమ్మాయిని మాట్లాడాలా అని చెప్పి సుదీర ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ పడి ఉంది అనేది కూడా పలు అనుమానాలు వేరేకిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా తల్లిదండ్రులు కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే అమ్మాయి చాలా చక్కగా చదువుకుంటుంది. అటువంటి అమ్మాయి కూడా ఏమాత్రం ప్రేమ వ్యవహారం కూడా గతంలో ఎప్పుడు లేదు. గతంలో ఒక అబ్బాయి తను హనుమగుత్తి గ్రామానికి చెందినటువంటి ఒక అబ్బాయి కూడా ఆటో నడుపుకుంటూ మధ్యాహ్నం బానిసినటువంటి ఒక యువకుడు కూడా అమ్మాయి చుట్టూ ప్రేమ వ్యవహారం చెప్పి ప్రేమతో తిరుగుతుంటే మందులు ఇచ్చాము, అప్పటికి వినకపోతే తామే ఆ సొంత గ్రామాన్ని సొంత ఇల్లును వదిలిపెట్టి పొద్దుటూరులో నివాసం ఉంచుకొని అమ్మాయిని చదివించుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు కూడా కన్నీటి పరమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే కాలేజీకి వెళ్ళినటువంటి ఈ బాలిక పట్ల కూడా ప్రస్తుతం ఎందుకు ఆ అబ్బాయి మాట్లాడారు, ఎందుకు గండికోట ప్రాంతంలోనే ఏదో వెనక సైడు ఉన్నటువంటి దట్టమైన ముళ్ళ పొదల్లోకి తీసుకొని అమ్మాయిని అత్యాచారం చేసి ఇక్కడ హత్య చేయాల్సిన అవసరం ఇంత ఏముంటుంది అనేది కూడా ప్రస్తుతం దిగ్భ్రాంతిని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఒక మైనర్ బాలికను పట్ల కూడా అమ్మాయిని వస్త్రాలు వివస్త్రం చేసి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం పట్ల ఎందుకు మోటు ఉందనేది కూడా పూర్తి విషయాలు కూడా పోలీసులు విచారణలో తెలియాలి. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఈ ఏదైతే యువకుడు ఉన్నాడో లోకేష్, ఆ యువకుడు కూడా ఉన్నాడు. అతను ట్రాక్టర్ తోలుతాడంట, ట్రాక్టర్ డ్రైవర్ అని చెప్పి ఒకరు అంటారు, ఇంకొకరు మధ్యాహ్నం బానిసని ఇంకొకరు అంటారు, ఒకరు ఆవరాగా తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఒకరు అంటారు. హనుమగుత్తి గ్రామానికి చెందిన ఆ గ్రామస్తులు మొత్తం కూడా లోకేష్ అనే ఆ యువకుడు కూడా మధ్యాహ్నానికి బానిసయ్యి చాలా చిల్లరగా తిరుగుతుంటాడు అని చెప్పి చెప్పుకొని వస్తున్నారు. అయితే ఏదైతే మైనర్ బాలిక ఉందో అమ్మాయి పట్ల కూడా చాలా మంచి అమ్మాయి అని చెప్పి ప్రస్తుతం ఆ గ్రామస్తులు చెప్పుకుని వస్తున్నారు. ఎందుకంటే వీరి సాన్నిహిత్యం ఏమాత్రం లేదు. గతంలో ఏదో ప్రేమ పేరుతో వెంట తిరుగుతూ ఉంటే ప్రస్తుతం కుటుంబ సభ్యులు గ్రామస్తులు కూడా దండించి అబ్బాయి దూరంగా ఉన్నాడు. అయితే ఈ ప్రస్తుతం ఎందుకు దూరంగా ఉన్నటువంటి అబ్బాయి ఎందుకు అమ్మాయిని కాలేజ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మాయిని లిఫ్ట్ చేసి తన బైక్లో ఇంత దూరం తీసుకుని వచ్చారు. ఓవైపు గ్రామస్తులు చెప్తున్నది వర్షన్ ప్రకారము ఇక్కడ జరుగుతున్నది సంఘటన వేరుగా ఉంది. అబ్బాయి కేవలం అనుకున్న పథకం ప్రకారమే ముందుగా వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలించి ప్రాంతం అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గండికోట ఈ సరౌండింగ్ మొత్తం కూడా కారు దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ గతంలో కూడా వన్యమృగాలు కూడా తిరుగుతుండేని
స్థానికులు చెప్తున్నారు. ఇటువంటి ప్రాంతం కూడా దట్టమైన అడవి ప్రాంతం, ముళ్ళ పొదలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పర్యాటకులు సైతం కూడా కేవలం ఇక్కడ పర్యాటక వచ్చినటువంటి అందాలను ఇక్కడ ప్రత్యక్షంగా చూసి నేరుగా అక్కడి నుంచే వెళ్తారు. అయితే లోకేష్ ఆ మైనర్ బాలికను ఇంత లోపలికి తీసుకుని వచ్చి అమ్మాయిని ఎందుకు అత్యాచారం చేసి హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు బహిర్గతం చేయాల్సిన ముఖ్యమైన అంశాలుగా భావించవచ్చు. ప్రస్తుతం ఏదైతే కడప జిల్లాను మైనర్ బాలికను హత్య చేసిన ఘటన ప్రస్తుతం కడప జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గతంకి భిన్నంగా, ఎందుకంటే గతంలో బద్వేల్ పట్టణంలో కూడా ఇటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయి గతంలో ఏదైతే ఆటో డ్రైవర్ కూడా అమ్మాయిని మాట్లాడుకుందాము, విడిపోదాం, సామరస్యంగా పరిష్కరించుకుందాం అని చెప్పి జస్ట్ 5 నిమిషాలు మాట్లాడుకొని నేను వదిలేస్తాను కాలేజ్ దగ్గర అని చెప్పి మాయమాటలు చెప్పి గతంలో ఏదైతే సెంచరీ ఫ్లైఓవర్ నెల్లూరు రోడ్లో ఉందో అక్కడ ఆపోజిట్లోనే దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. అమ్మాయి పట్ల కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన అనంతరం కూడా తనతో పాటు తెచ్చుకున్నటువంటి పెట్రోల్ పోసి నిప్పటించడం పట్ల కూడా దాదాపు 95% 95% తీవ్ర గాయాలతోనే అమ్మాయి కేకలు అరుపులు వేయడంతో అటువైపు వెళ్తున్నటువంటి గొర్రెల కాపరులు ఆమెను రక్షించి హాస్పిటల్ తీసుకున్నప్పటికీ కూడా అమ్మాయి మృతి చెందింది. అప్పట్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం 6 నెలలు తిరగకుండానే ప్రస్తుతం జమ్మలమడుగు గండికోటలో ఈ ఘటన జరగడం పట్ల కూడా పర్యాటకులు సైతం కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే పర్యాటకులు ఇప్పుడే ఇక్కడి నుంచి కడప జిల్లా నుంచే కాదు, సౌత్ ఇండియాలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి గండికోట ప్రాంతానికి ఇటు ఉత్తర భారతదేశం నుంచి ఇటు దక్షిణ భారతదేశం నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు. సినిమాలు సైతం పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ గండికోట ప్రాముఖ్యత అంత ఘనమైన చరిత్ర కాబట్టి ఇక్కడ వస్తారు. ఇదే అదునుగా భావించినటువంటి ఆ లోకేష్ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు, చుట్టూ పర్యాటకులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, అయినప్పటికీ ఇంత లోపలికి తీసుకుని వచ్చి అమ్మాయిని ఎందుకు అఘాయిత్యం చేసి చంపాల్సి అవసరం ఏర్పడిందని కూడా ప్రస్తుతం పోలీసు విచారణలో కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే మైనర్ బాలికను ఈ హత్య చేసిన ఘటనలో లోకేష్ ఒక్కడే నిందితుడిగా ఉన్నాడా, లేదంటే అతనికి ఎవరైనా సహకరించారా, ఏమైనా గ్రూపుకు సంబంధించినటువంటి అటాక్ చేశారా, అమ్మాయి ప్రతిఘటించడంతో అమ్మాయినికి ఏమన్నా అంత మూకుమ్మిడిగా కాళ్ళు చేతులు ఊపిరాడకుండా ఊపిరాడకుండా చేశారనేది కూడా పలు విషయాల అనుమానాలు తావిస్తుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా కన్నీటి పరువు అవుతున్నారు. ప్రస్తుతం మరి పోలీసు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అణువులను క్లూస్ ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. మరి ఇంట్రాగేషన్లో ఎటువంటి నిజాలు ఒప్పుకుంటాడు లోకేష్ అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మైనర్ బాలిక హత్యకు సంబంధించిన తాజా పరిస్థితి. మరి పోలీస్ చేతుల్లోనే ప్రస్తుతం నిందుతున్నారు. పోలీసులు మీడియా ముఖంగా ఎటువంటి విస్తుపోయే నిజాలు చెప్తారు, లేదా అతను ఒక్కడే ప్రమేయం ఉందా, లేదంటే అతని ఫ్రెండ్స్ ఏమైనా ప్రమేయం ఉందా అనేది కూడా పూర్తి వివరాలు కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తేల్చి చెప్పాల్సిన విషయం ఉంది. ఇది బాలిక గండికోటలో ఏదైతే మరణించిందో అక్కడ స్పాట్ నుంచి కూడా మరింత సమాచారం చెప్పుతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.